Hey guys, welcome back to the channel. So ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసి కండిషనల్ స్టేట్మెంట్స్. ఓకే, కండిషనల్ స్టేట్మెంట్స్ అంటే మనకి ఇఫ్, ఎల్స్, ఎలిఫ్, ఎల్స్ ఇఫ్, లాడర్ ఇవి 4 ఉంటాయి అన్నమాట పైథాన్లో. ఓకే, సో ఇవి అసలు ఏంటంటే ఒక కండిషన్ బేస్ చేసుకొని ఒక కొంత కోడ్ని రన్ చేస్తాయి. సో గైస్ ఫస్ట్ మీకు సింటాక్స్ అయితే చూపిస్తాను. ఇక్కడ మనకి కండిషన్ బ్రాకెట్ క్లోజ్ అండ్ ఇక్కడ మనం కోలన్ ఇవ్వాలి, అంటే కోలన్ అంటే డబల్ డాట్స్. ఓకే, కోలన్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ లైన్లో 1 2 3 4 4 స్పేస్లు ఇవ్వాలి గైస్. ఓకేనా, 4 స్పేస్లు ఇవ్వాలి. ఒక్క స్పేస్ తగ్గినా సరే ఎర్రర్ వస్తుంది అనమాట. రెడ్ కలర్ చూపిస్తుందా? ఇప్పుడు 4 స్పేస్ ఇస్తాను చూడండి. ఇప్పుడు 3 ఇచ్చాను, 4 ఇంకోటి ఇస్తున్నా చూడండి. కరెక్ట్గా వచ్చిందా? మళ్ళీ ఒకటి ఎక్స్ట్రా ఇచ్చాను అనుకో, మళ్ళీ రెడ్ కలర్ చూపిస్తుంది. ఇది కలర్ చూపించడం పెద్ద మ్యాటర్ కాదు, కానీ మనం కరెక్ట్గా 4 స్పేస్లు ఇవ్వలేదు అనుకో, అటు ఇటుకి ఇచ్చామనుకో కింద మనకి ఎర్రర్ వస్తుంది అనమాట, ఇండెంటేషన్ ఎర్రర్ వస్తుంది. అందుకని చెప్పి కరెక్ట్గా 4 స్పేస్లు ఇవ్వాలి. ఇక్కడ మనం ఏదన్నా వర్క్ ఇవ్వచ్చు, లైక్ కోడ్ అనమాట. మీరు ఏదన్నా చేయాలంటే దానికి కోడ్ ఇక్కడ రాయొచ్చు. ఇది ఇఫ్కి సింటాక్స్. ఇప్పుడు ఇఫ్కి ఒక ఎగ్జాంపుల్ రాద్దాం, మీకు బాగా అర్థమవుతుంది. x = 25 తీసుకుందాం. ఇఫ్ x, కొంచెం జూమ్ చేస్తున్నా, x ఈక్వల్ టు కాదు, గ్రేటర్ దెన్ 25 కోలన్ ఎంటర్ 4 స్పేస్లు. ఇక్కడ మీరు 4 ఇలా మాన్యువల్గా ఎంటర్ చేసినా పర్లేదు, లేకపోతే మీరు సింపుల్గా దీని షార్ట్ కట్ ఏంటంటే ట్యాబ్స్ లాక్ పైన ట్యాబ్ బటన్ ఉంటుంది, అది కొట్టినా సరే మనకి 4 స్పేస్లు వస్తాయి. సో మీరు ఏదన్నా వాడుకోవచ్చు, కరెక్ట్గా 4 స్పేస్లు ఉండాలి. ఇక్కడ ఏం చేస్తానంటే ప్రింట్ ఆఫ్ గ్రేటర్ దెన్ 25 బయటకు వచ్చేసాను అండ్ ప్రింట్ ఎండ్ ఆఫ్ కోడ్. సో ఇప్పుడు దీన్ని ఒకసారి రన్ చేద్దాం, అసలు అవుట్పుట్ ఏదో చెక్ చేద్దాం. అదేంటి గ్రేటర్ దెన్ 25 ఎగిరిపోయింది, డైరెక్ట్ ఎండ్ ఆఫ్ కోడ్ వస్తుంది ఏంటి? అంతేనా? మీ డౌట్ అదే కదా. ఇక్కడ చూడండి, మనం ఇచ్చేది కండిషన్ ఏంటి చూద్దాం. ఎక్స్ గ్రేటర్ దెన్ 25 అన్నాం, గ్రేటర్ దెన్ ఈక్వల్ టు కాదు, గ్రేటర్ దెన్ 25 అన్నాం. సో ఎక్స్ ఖచ్చితంగా 26 ఆర్ అబోవ్ ఉండాలి, అప్పుడే మనకి ఇక్కడ ట్రూ వస్తుంది. ఇక్కడ ఫాల్స్ వచ్చింది ప్రస్తుతానికి, ఇది ఫాల్స్ కాబట్టి అసలు ఈ కోలన్ తర్వాత రాసిన కోడ్ అంతా ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఓకే, ఇది మనం ఇది ఒక సింగిల్ లైన్ కాదు, మల్టిపుల్ లైన్ కూడా రాయొచ్చు. ప్రింట్ ఆఫ్ ఇన్సైడ్ పెట్టా. ఓకే, ఇప్పుడు చూడండి, మళ్ళీ రన్ చేస్తున్నాం. చూసారా, మీరు ఎన్ని లైన్స్ పెట్టినా సరే ఇక్కడ చూడండి 4 స్పేసెస్ ఉండాలి, ఖచ్చితంగా 4 స్పేసెస్ ఉండాలి. ఇప్పుడు దీనికి ఇంకో ఒక స్పేస్ తీసా, ఇప్పుడు రన్ చేసి చూద్దాం. ఆల్రెడీ మీకు ఎర్రర్ చూపెడుతుంది, బట్ స్టిల్ రన్ చేసి చూపిస్తాను. ఎర్రర్ ఏమొస్తుందో చూడాలి, ఎందుకంటే మనం కోడింగ్ నేర్చుకుంటున్నాం అంటే ఖచ్చితంగా ఎర్రర్స్ ఏమేమి వస్తాయి, ఎర్రర్స్ అసలు ఎందుకు వస్తాయి, మెయిన్ ఎర్రర్సే చూడాలి. కోడ్ రాసుకున్న ఉన్నది వర్క్ అయిపోయింది కదా అని చెప్పి వదిలేసి వెళ్ళిపోవడం కాదు, కావాలని ఎర్రర్స్ చేసి కూడా చూడాలి అప్పుడప్పుడు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక్క స్పేస్ తగ్గడం వల్ల చూడండి ఇండెంటేషన్ ఎర్రర్. 4 స్పేస్లు అయితే లేవు కాబట్టి ఇక్కడ ఎర్రర్ వస్తుంది. మరి అదేంటి, ఇక్కడ డైరెక్ట్ రాస్తాను కదా, ఈ కింద ఎండ్ ఆఫ్ కోడ్ అన్నది డైరెక్ట్ రాస్తాను కదా, అక్కడ ఏం ఎర్రర్ రావట్లేదు ఏంటి అని మీరు అడగచ్చు. ఇక్కడ స్పేసెస్ మొత్తం తీస్తాను అనుకోండి ఇక్కడతో, అంటే ఇప్పుడు మీకు ఇక్కడ చిన్న రాస్తాను చూడండి, ఎండ్ ఆఫ్ ఇఫ్ బ్లాక్. ఇప్పుడు ఈ 2 రాశాను కదా, 2 ప్రింట్ స్టేట్మెంట్ రాశాను. ఇదంతా ఇఫ్కి సంబంధించింది అనమాట. ఇదంతా ఇఫ్ ఈ కండిషన్ ట్రూ అయితే ఇవి 2 రన్ అవుతాయి లైన్స్, లేకపోతే ఇవి 2 రన్ అవ్వకుండా డైరెక్ట్ వెళ్ళిపోద్ది, కిందకి వెళ్ళిపోద్ది. మనకు పైథాన్ ఏంటంటే లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంటుంది. ఇంకా ఫస్ట్ ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది, తర్వాత చెక్ చేస్తుంది. ఇది ఓకే అయిందనుకో ఇవి 2 ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇక్కడ ఇన్సైడ్ గ్రేటర్ దెన్ 25 అనేది ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇది నాట్ ఓకే అయిందనుకో ఇవి 2 స్కిప్ అయిపోయి డైరెక్ట్ కిందకి వచ్చేస్తాయి అనమాట. ఓకేనా, కాబట్టి ఇక్కడ మీరు చూడండి, ఇఫ్ దగ్గర చిన్న ఎర్రర్ మార్క్ వచ్చిందా. ఇప్పుడు దీన్ని క్లోజ్ చేయొచ్చు, దీన్ని కోడ్ ఫోల్డింగ్ అంటారు. ఓకే, చిన్న చిన్నట్లకి పర్లేదు, కానీ పెద్ద పెద్ద కోడ్స్కి ఏంటంటే చాలా పెద్ద పెద్ద లైన్స్ ఉంటాయి కాబట్టి ఈజీగా నావిగేట్ అవ్వడానికి, కిందకి పైకి మూవ్ చేసుకోవడానికి ఈ కోడ్ ఫోల్డింగ్ ఫీచర్ వాడుకుంటారు. సో ఇదంతా ఈ ఇఫ్కి సంబంధించిన బ్లాక్ కాబట్టి, సో ఇదంతా ఇఫ్ తర్వాత క్లోజ్ అయిపోతుంది. ఇందులో డాట్స్ వచ్చినాయంటే ఇంకా కోడ్ ఉందని అర్థం. సో ఇది ఇఫ్ ఎలా రాయాలి తెలుసు కదా, ఇలా ఇఫ్ అని రాసి బ్రాకెట్ ఓపెన్ చేసి ఏదో కండిషన్, ఇక్కడ మీరు కావాలంటే రీసెంట్గా నేర్చుకున్నాం కదా లాజికల్ ఆపరేటర్స్, అది కూడా వాడదాం. ఆర్ ఎక్స్ = 25 ఇచ్చా. ఇప్పుడు ఏమవుతుంది చెప్పండి, గ్రేటర్ దెన్ 25 వస్తుంది, ఇన్సైడ్ వస్తుంది, ఎండ్ ఆఫ్ కోడ్ వస్తుంది. ఎందుకు? ఫస్ట్ ఇక్కడ ఫాల్స్ వచ్చింది, గ్రేటర్ దెన్ 25 అయితే కాదు, ఫాల్స్. మధ్యలో ఆర్ ఉంది. సో రైట్ సైడ్ ఏముంది, x = 25, ఇది ట్రూ.
ఆర్కి ఏంటి, ఒక ఫాల్స్ ఒక ట్రూ ఉన్నా ఏదో ఒక సైడ్ ట్రూ ఉంటే ఆన్సర్ ట్రూ వస్తుంది కదా. సో అల్టిమేట్గా ఇక్కడ ఏమొస్తుంది, ట్రూ వస్తుంది కాబట్టి ఇవి రెండు ఫస్ట్ ప్రింట్ అయిన తర్వాత లాస్ట్లో ఎండ్ ఆఫ్ కోడ్ వస్తుంది. కాబట్టి చెక్ చేద్దామా సరే చూడండి, గ్రేటర్ దెన్ 25 ఇన్సైడ్ ఎండ్ ఆఫ్ కోడ్. సో ఇలా ఒకటే కాదు, లైక్ ఇలా మల్టిపుల్ టైమ్స్ రాయొచ్చు. దీన్ని ఏమంటారంటే సింపుల్ ఇఫ్ అంటారు అనమాట. సింపుల్ ఇఫ్, ఓన్లీ ఇఫ్ ఒకటే ఉంటుంది, ఇంకా ఎల్స్ ఇవేమి యాడ్ అవ్వవు అనమాట. ఓన్లీ సింపుల్ ఇఫ్ ఒక్కటే వాడతాం. సో దీన్ని సింపుల్ ఇఫ్ అంటారు. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఎల్స్ చూద్దాం. ఇఫ్కి పేరు అనమాట సింపుల్ చెప్పాలంటే. ఎల్స్ ఇలా పెట్టేసి ఇక్కడ నేను ఇంకోటి ప్రింట్ అంటున్నాను, ఇన్సైడ్ ఇఫ్ ఎల్స్ చేంజ్ చేసా కొంచెం. ఓకే ఇప్పుడు ఏంటి ఇక్కడ చూడండి, ఈ ఇఫ్ కండిషన్కి ఇవి రెండు బ్లాక్స్, అంటే ఈ రెండు ఇఫ్కి సంబంధించినవి. ఇక్కడ ఎల్స్ రాసానా, ఎల్స్ ఎలా రాసాను చూడండి, ఎల్స్ పక్కన చిన్న కాలన్ పెట్టా, ఇవి రెండు ఎల్స్కి సంబంధించినవి. సో ఇప్పుడు ఈ కండిషన్ ట్రూ అయిందనుకో ఇవి రెండు ప్రింట్ అవుతాయి. ఇది ఫాల్స్ అయిందనుకో ఆల్టర్నేటివ్, ఎల్స్ అంటే ఏంటి ఆల్టర్నేటివ్ కదా, ఇఫ్ ఇది లేకపోతే అది, ఇఫ్ ఎల్స్ దాని అర్థం అదే. సో ఇవి ఒకవేళ ట్రూ అయితే ఇవి రెండు ప్రింట్ అవుతాయి, లేకపోతే ఎల్స్ బ్లాక్లోకి వెళ్ళి ఇవి ప్రింట్ అవుద్ది. ఇదేనే కాదు మనం ఏది, ఓకే ఇఫ్ ఎల్స్ ఇందుకే వాడతాం, ఏదైనా రెండు కండిషన్స్ చెక్ చేసుకోవడానికి ఇఫ్ ఎల్స్ వాడతాం అనమాట. ఓకే సో ఇప్పుడు దీన్ని రన్ చేద్దామా, ఇది ఆల్రెడీ ఫాల్స్ కదా. సో ఇన్సైడ్ ఇఫ్లోకి వెళ్దాం, ఎల్స్లోకి వెళ్తుంది కావాలంటే చూడండి ఇన్సైడ్ ఎల్స్ ఎక్స్ ఈజ్ నాట్ గ్రేటర్ దెన్ 25 అండ్ ఐ హోప్ మీకు క్లారిటీగా అర్థమైంది అనుకున్నా ఎల్స్ ఎలా రాసామన్నది. అండ్ బై ద వే మీకు ఈ కలర్ వస్తుంది కదా, సో ఇది మీకు మేబీ రాకపోవచ్చు, ఇది ఒక ఎక్స్టెన్షన్ వాడాలన్నమాట. విఎస్ కూడా వాడుతుంటే కనుక ఇక్కడ ఇంకో ఈ ఐకాన్ కనిపిస్తుందా ఎక్స్టెన్షన్స్, ఇందులోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ సెర్చ్లో కావాలంటే ఇండెంట్ రెయిన్బో ఇలా సెర్చ్ చేయండి. ఇండెంట్ రెయిన్బో సెర్చ్ చేస్తే ఇది వస్తుంది. క్రియేటర్ ఎవరంటే ఆర్డర్ బ్యాట్ అంట, 7.6 డౌన్లోడ్స్ అయితే ఉన్నాయి. సో ఇది మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. ప్రస్తుతానికి ఇది ఈ వర్షన్ నడుస్తుంది, మేబీ మీరు చేసుకునే టైంకి మారచ్చు. ఓకే ఇక్కడ డౌన్లోడ్ చూసుకోండి, ఎవరు చేశారో చూసుకోండి, ఎందుకంటే చాలామంది చాలా రకాలుగా చాలామంది ఉన్నారు ఇక్కడ చేసేవి. సో ఇది వాడండి ఓకేనా. ఇది జస్ట్ ఇన్స్టాల్ చేసుకుంటే చాలు, మీకు ఆటోమేటిక్గా ఇక్కడ రిఫ్లెక్ట్ అయిపోద్ది అనమాట, మీ కోడ్లో చూపిస్తూ ఉంటుంది. ఓకే సో ఇది ఇఫ్ ఎల్స్ గురించి. ఇంకా ఇక్కడ మధ్యలో ఉంది ఎలిఫ్ ఉంది. ఎలిఫ్ అంటే ఏంటో చెప్తా చూడు. మనం ఇఫ్ ఎల్స్ ఎందుకు కొడతాం, జస్ట్ ఒక కండిషన్ చెక్ చేయడానికి కొడతాం, అది అవ్వకపోతే వేరే పని జరగాలి, ఎల్స్లో రాస్తాం వేరే పని. ఎల్స్ ఏంటంటే ఇప్పుడు చూడండి, ఇఫ్ తర్వాత ఏం చేస్తాను నేను ఎంటర్ కొట్టి 4 స్పేస్లు తీస్తా, ఇఫ్లోంచి బయటకు వచ్చా. ఎలిఫ్కి ఏంటంటే ఇక్కడ చూడండి ఎలా ఎల్సిఫ్ ఏంటంటే ఇలా రాయాలి, ఎలిఫ్ బ్రాకెట్స్ ఓపెన్ చేసి ఎక్స్ ఈక్వల్ టు 25 మళ్ళీ కాల్. ఇఫ్ కలర్ రాసాం సేమ్ అలాగే చూడండి, ఇక్కడ కాల్ ఇవ్వగానే ఇక్కడ ఎల్స్కి ఎర్రర్ వచ్చింది, ఎందుకంటే ఎల్సిఫ్లో మనం ఇంకేం రాలే. ఇక్కడికి వచ్చి ఇక్కడ ఎంటర్ ప్రెస్ చేయండి, ప్రింట్ ఇన్సైడ్ ఎలిఫ్ ప్రింట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 25. ఇక్కడ ఏం చేసాను చూడండి, ఎలిఫ్ ఎందుకు వాడతారంటే మల్టిపుల్ కండిషన్స్ చూడడానికి. ఇప్పుడు ఇక్కడ ఒక కండిషన్ చూశాను, ఇది ఫాల్స్ అయిందనుకో మామూలుగా ఏంటి ఈ బ్లాక్ లేనప్పుడు ఏమవుద్ది, డైరెక్ట్ ఎల్స్లోకి వెళ్ళిపోద్ది అవునా కదా. సో ఇక్కడ ఎల్సిఫ్ ఏంటంటే ఇక్కడ ఇంకొక కండిషన్ అనమాట, ఇంకొక ఇఫ్ లాంటిది. ఇది ట్రూ అయిందా లేదు, సరే మరి ఇది ట్రూ అయిందనుకో ఇందులోకి వెళ్ళి ఇది ప్రింట్ చేస్తుంది. ఇది కూడా అవ్వలేదు అనుకో ఎల్స్లోకి వెళ్ళి ఇది ప్రింట్ చేస్తుంది. ఇది ఒకటే కాదు, మధ్యలో ఎలిఫ్లు కావాలంటే ఎన్నన్నీ ఇచ్చుకోవచ్చు, కానీ ఇఫ్ మాత్రం ఒకటే ఇవ్వాలి గుర్తుపెట్టుకోండి. ఇఫ్ కింద ఇఫ్లు చాలా రాసుకోవచ్చు, కానీ ఇఫ్ ఎల్స్ మధ్యలో ఎలిఫే ఇవ్వాలి. ఎలిఫ్ ఎన్నన్నీ ఇచ్చుకోవచ్చు, అంతేగాని మళ్ళీ పైన ఇక్కడ ఇంకొక ఇఫ్ రాయడం అలా చేయకూడదు అనమాట ఓకేనా. ఇక్కడ చూడండి ఎలిఫ్లు ఇంకోటి ఇచ్చానా, ఇలా ఎన్ని ఇచ్చినా సరే మనకి ఎర్రర్స్ ఏం రావు. ఇక్కడ 3 ఎలిఫ్లు ఇచ్చా, ఎర్రర్స్ ఏం రావు, ఎందుకంటే మల్టిపుల్ కండిషన్ చెక్ చేసుకోవచ్చు ఇలా రాసుకుంటే. ఓకే అండ్ ఇంకొక థింగ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇఫ్ లేకుండా ఎల్సిఫ్ కానీ ఎల్స్ కానీ రాయలేరు, ఖచ్చితంగా ఎర్రర్ వస్తుంది. ఓకే మీరు డైరెక్ట్ ఇఫ్ వాడేసుకోవచ్చు, ఇఫ్ ఎన్నిసార్లు రాసుకొని వాడుకోవచ్చు, కానీ ఫస్ట్లో చూపించాం కదా సింపుల్ ఇఫ్ అని చెప్పి 4 సార్లు 5 సార్లు చేశానా, అలా రాయొచ్చు. కానీ ఇఫ్ లేకుండా ఎల్స్ రాయకూడదు, ఎలిఫ్ రాయకూడదు. చూసారా 2 ఎర్రర్స్ వస్తున్నాయి, అందుకే ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఓకేనా. ఇఫ్ వాడిన తర్వాత మీరు ఎలిఫ్ వాడకపోయినా పర్లేదు, కావాలంటే కామెంట్ చేసే చూడు, ఎలిఫ్ వాడకపోయినా పర్లేదు, ఎల్స్ వాడచ్చు. ఎల్స్ వాడకపోయినా నో ప్రాబ్లం, ఇఫ్కి ఏ ప్రాబ్లం ఉండదు. బట్
ఎల్స్ రాశారంటే మాత్రం ఖచ్చితంగా ఇఫ్ ఉండాలి. ఇఫ్ ఎల్స్ ఉన్నాయంటే ఎలిఫ్ ఉండాలని చెప్పి రూల్ ఏం లేదు. ఎలిఫ్ మీ ఇష్టం, ఒక కండిషన్ ఉంటే చెక్ చేసి కూడా రాసుకుంటారు, లేకపోతే లేదు, అంతే. ఓకే, ఇప్పుడు చూడండి సేమ్ ఇదే ఎగ్జాంపుల్ చూడండి. ఇది ఫాల్స్ కదా, నాట్ ఈక్వాలిటీ లేదు నేను ఇక్కడ, ఓన్లీ గ్రేటర్ దెన్ ఇచ్చా 26 ఉండాలి. సో ఇది ఫాల్స్, ఈ బ్లాక్లోకి వెళ్ళదు. తర్వాత ఏముంది కండిషన్ వెంటనే ఎలిఫ్ ఉంది, ఎక్స్ డబుల్ ఈక్వల్ టు 25 అన్నాను, ట్రూ అయింది కదా. సో ఇది ట్రూ అయింది కాబట్టి ఇన్సైడ్ ఎలిఫ్లోకి వెళ్తుంది, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 25 ఉంటుంది, ఇంకా ఎల్స్లోకి వెళ్దాం. కాంటాక్ట్ సార్ రన్ చేసి చూపిస్తాను మీకు. చూడండి ఇన్సైడ్ ఎలిఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 25 అండ్ ఆఫ్ కోడ్. ఎండ్ ఆఫ్ కోడ్ ప్రతిసారి ఎందుకు వస్తుందంటే అసలు నేను ఏ బ్లాక్లో లేను, డైరెక్ట్ బయట ఉన్నా. ఇప్పుడు ఎక్స్ ఎలా బయట ఉందో సేమ్ అలాగే కోడ్ తర్వాత బయట ఉన్నా, అసలు స్పేస్ ఇవ్వకుండా ఉన్నాం కాబట్టి ఇది బయట ఉన్నట్టు లెక్క. అందుకని చెప్పి ఎండ్ ఆఫ్ కోడ్ ప్రతిదానికి ప్రింట్ అవుతుంది. మీకు ఈ డిఫరెన్స్ తెలియాలనే నేను అలా రాశాను, ఓకేనా. సో ఐ హోప్ మీకు ఇవి చాలా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నా. ఇలా మనం ఇఫ్ ఎలిఫ్ ఎల్స్ మధ్యలో మల్టిపుల్ ఎలిఫ్ రాసాం అనుకోండి, దాన్నే ఇఫ్ ఎల్స్ ఇఫ్ ల్యాడర్ అంటారు అనమాట. చాలా మల్టిపుల్ కండిషన్స్ వాడతాం కదా, సో దాన్ని అయితే ఇఫ్ ఎల్స్ ఇఫ్ ల్యాడర్ అంటారు. ఈ మూడాటికి ఎగ్జాంపుల్స్ అయిపోయినాయి. అండ్ లాస్ట్లో ఇంకొక టాపిక్ అయితే ఉంది ఇఫ్ గురించే. సో అదేంటంటే నెస్టెడ్ ఇఫ్ అనమాట. నెక్స్ట్ ఇఫ్ అంటే ఏంటంటే ఎగ్జాంపుల్ రాసి చూపిస్తా. ఓకే గైస్, ఇక్కడ చూడండి ఎక్స్ ఈక్వల్ 24 చేశాను. ఇప్పుడు కోడ్ ఇలా రాసా, ఇది ఈ కోడ్ ఇలా రాసా. ఆన్సర్ ఏమొస్తుంది అనుకుంటున్నారు? ఎండ్ ఆఫ్ కోడ్. అదేంటి బ్రో ఇక్కడ ఎక్స్ ఈక్వల్ 25 అన్నావు కదా, సో ఇది ఎర్ర వచ్చింది. ఓకే బాగానే ఉంది. ఇప్పుడు 25 వేద్దాం. ఇప్పుడు చూడు అయినా సరే ఎండ్ ఆఫ్ కోడ్ వచ్చింది. బికాజ్ ఇక్కడ చూడండి ఇది ఫాల్స్ అయింది కదా, ఇక్కడ రాసాం కదా చూడండి ఇఫ్ ఎల్స్ ఈ ప్రింట్ స్టేట్మెంట్స్ రెండు. ఇది ఇప్పుడు నేను హైలైట్ చేసాను చూసారా బ్లాక్ అంతా. సో ఈ కోడ్ అంతా ఈ ఇఫ్కి సంబంధించింది. ఆల్రెడీ చెప్పా ఇక్కడ కండిషన్ ఫాల్స్ ఏంటంటే ఇది ఏమీ ఎగ్జిక్యూట్ అవ్వదు, డైరెక్ట్గా ఎందుకు వెళ్ళిపోద్ది. సో అందుకని చెప్పి ఎండ్ ఆఫ్ కోడ్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఏం చేద్దామంటే 24, ఇక్కడ ఇంకోటి రాస్తా ఎక్స్ గ్రేటర్ దాన్ 25. చూడండి ఇఫ్ రాస్తాను కానీ ఇక్కడ స్పేస్ ఇవ్వలే కదా. ఇక్కడ చూడండి ఈ ఇఫ్కి ఈ 4 స్పేసులు, బట్ ఈ ఇఫ్కి ఇక్కడ రాశాను కదా, ఈ ఇఫ్కి స్పేసులు లేవు కాబట్టి ఇక్కడ ఎర్ర వస్తుంది. సో ఇప్పుడు దీన్ని ఏం చేద్దాం అంటే ఫిక్స్ చేద్దాం. ఒక ట్యాబ్ ప్రెస్ చేస్తున్నా, స్పేస్ ఇచ్చా. చూడండి 4 స్పేసులు, దీని ముందు 4 స్పేసులు. ఈ ముందున్న 4 స్పేసులు ఏమో పై ఇఫ్కి, ఈ 4 స్పేసులు ఏమో ఈ ఇఫ్కి. మొత్తం 8 దొరుకుతాయి. కాబట్టి ఇక్కడ డాట్స్ కూడా కౌంట్ చేసుకోండి. ఆ ఎక్స్టెన్షన్ వల్ల డాట్స్ కూడా వస్తున్నాయి, సో కౌంట్ చేసుకోండి. ఓకే, సో ఇప్పుడు దీన్ని కొంచెం ఫ్రంట్కి పెడుతున్నా, లేకపోతే ఇది ఎలా ఉంచేద్దాం. ఇప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది గెస్ చేయండి. గ్రేటర్ దెన్ 24 వస్తుంది, తర్వాత ఎక్స్ ఈక్వల్ 25 వస్తుంది, ఎండ్ ఆఫ్ కోడ్ వస్తుంది. రన్ చేసి చూద్దామా. చూడండి ఇక్కడ గ్రేటర్ దెన్ 24 ఎక్స్ ఈక్వల్ 25 ఎండ్ ఆఫ్ కోడ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 26 ఇచ్చా. ఇప్పుడు చూడండి అవుట్పుట్ ఏమొస్తుంది, ఎక్స్ ఈజ్ గ్రేటర్ దెన్ 24 ట్రూ. ఇక్కడ 26 ఉంది కదా ఎక్స్, సో ఇది ట్రూ అనమాట. లోపలికి వచ్చింది. గ్రేటర్ దెన్ 25 ఉందా, మళ్ళీ అదే చెక్ చేస్తున్నాం. 25 అయితే చెక్ చేస్తున్నాం. ఎస్ 25 కన్నా ఎక్కువ 26 ఉంది, సో గ్రేటర్ దెన్ 25 అని వస్తుంది. తర్వాత ఏమొస్తుంది, ఈ ఇఫ్ బ్లాక్ తర్వాత ఉన్నదేంటి ఇది నెక్స్ట్ ఇఫ్ ఎగ్జాంపుల్. సో ఇది కూడా ప్రింట్ అవుతుంది. తర్వాత ఏముంది, మళ్ళీ ఇంకొక ఇఫ్ ఉంది, ఎక్స్ ఈక్వల్ 25 అని ఉంది. కాదు కదా, ఈ కండిషన్ ఫాల్స్ కాబట్టి ఈ ఇఫ్కి ఇక్కడ ఎల్స్ రాసా. ఎల్స్లో ఏం రాసా, ఎక్స్ నాట్ ఈక్వల్ 25 అన్నా. సో ఇది ప్రింట్ అవుతుంది. తర్వాత లాస్ట్లో ఎండ్ ఆఫ్ కోడ్ ప్రింట్ అవుతుంది. రన్ చేసి చూద్దామా. ఇక్కడ చూడండి గ్రేటర్ దెన్ 25 నెక్స్ట్ ఇఫ్ ఎగ్జాంపుల్ ఎక్స్ ఈజ్ నాట్ ఈక్వల్ 25 ఎండ్ ఆఫ్ కోడ్. చెప్పాను కదా ఇది ప్రింట్ అయింది, నెక్స్ట్ ఇఫ్ ఎగ్జాంపుల్ ప్రింట్ అయింది, తర్వాత ఎక్స్ నాట్ ఈక్వల్ 25 ప్రింట్ అయింది, ఎండ్ ఆఫ్ కోడ్ ప్రింట్ అయింది. ఓకే, సో ఇది నెక్స్ట్ ఇఫ్కే ఎగ్జాంపుల్ అనమాట. ఇది మీకు క్లారిటీగా అర్థమైతే సూపర్ క్లారిటీతో ఉన్నట్టు, ఓకేనా. అండ్ ఆల్సో మనం కావాలంటే ఇంకో ఈ ఇఫ్ ఉంది కదా లోపల, దీని తర్వాత ఈ గ్రేటర్ దెన్ 25 తర్వాత ఎంటర్ ప్రెస్ చేసి ఇక్కడ ఇంకొక ఇఫ్ కూడా రాయొచ్చు, ఎక్స్ ఈక్వల్ టు 4 అని చెప్పి. మళ్ళీ ఇంకో చూసారా 4 స్పేస్లు ఖచ్చితంగా ఇవ్వాలి, ఓకేనా. ఇప్పుడు చూడండి ఎన్ని స్పేస్లు అయినాయో, 4 స్పేస్లు ఇవ్వాలి. ఎలాగైనా మీరు కంటిన్యూస్గా రాసుకోవచ్చు అనమాట. ఇలా రాసుకుంటే వెళ్ళిపోవచ్చు, మీరు ఎన్ని కావాలంటే రాసుకోవచ్చు నచ్చినంత, ఓకేనా. కాకపోతే స్పేస్లు అనేవి చాలా ఇంపార్టెంట్. ఇలా ఇఫ్ రాసిన ప్రతిసారి, ఇఫ్ కానీ ఎల్స్ కానీ ఎలిఫ్ కానీ రాసిన ప్రతిసారి 4 స్పేస్లు అయితే ఖచ్చితంగా ఇవ్వాలి, ఓకే. లేకపోతే మీకు ఇండెంటేషన్ ఎర్రర్ వస్తుంది. సో యా, ఇది గైస్ ఇవాల్టి క్లాస్. ఐ హోప్ మీ అందరికీ చాలా క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నా. ఒకసారి మీరు ట్రై చేయండి, ఎర్రర్స్ వస్తాయి, బట్ స్టిల్ నేను చెప్పిన అన్ని ఫాలో అయితే కరెక్ట్గా మీకు ఎర్రర్స్ ఏమి రాకుండా ఉంటాయి అనమాట. ఒకసారి మీరు సొంతంగా ట్రై చేయండి మీ సిస్టంలో. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కానీ కింద కామెంట్ చేయండి. అండ్ వెళ్ళే ముందు వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ అవ్వండి మన ఛానల్కి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో నెక్స్ట్ వీడియో ముందుంటా. టిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్.